నేను ఇచ్చే సూచనలు ఏంటి అంటే ఎవరైనా సరే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి ఒక 4 టిప్స్ చెప్తున్నా. ఫస్ట్ వన్ ఏంటి, ఏదైనా ఒక లెక్చరర్ని ఫాలో కండి. ఆ సబ్జెక్ట్ పైన ఆయన ఏం చెప్తున్నాడో ఆ కంటెంట్ విన్న తర్వాత 2-3 సార్లు చదవండి. నంబర్ 1. నంబర్ 2, ఆ కంటెంట్ పైన ఆ టాపిక్ పైన ఉండేటటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సేకరించి నువ్వు ఆన్సర్ చేయగలుగుతున్నావో లేదో చెక్ చేసుకో. ఓకే, ఆ సబ్జెక్టు ఆ టాపిక్ పైన ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్స్ అనుకున్నావు, ఆర్టికల్స్ మీ సార్ చెప్పిందంతా ఒకసారి నువ్వు వినేసినావు, నోట్స్లో ఉన్నాయి, 2-3 సార్లు చదువు, ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమున్నాయి ఆర్టికల్స్లో నువ్వు చేయగలుగుతున్నావా, ఓకే ఫైన్. తర్వాత ఏదైనా డౌట్స్ వచ్చినాయి అవి క్లియర్ చేసుకో. అదే టాపిక్ పైన ఓ 200-300 బిట్లు నువ్వు ప్రాక్టీస్ చెయ్యి. ఓకేనా. నెక్స్ట్ ఫైనల్గా ఇంకోటి ఫైనల్ మాట ఏంటి అనేసి అంటే ఈ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో ఎగ్జామ్స్ బోలెడని రాయి, వీలైనన్ని రాయి. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ పెడుతున్నారు ఇప్పుడు, లేదు ఒక్కొక్క కోచింగ్ సెంటర్లో ఎగ్జామ్స్ పెడుతూ ఉంటారు, ఇవి రాయండి. ఫస్ట్ క్లాస్ వినాలి, క్లాస్ మంచిగా నోట్స్ రాసుకోవాలి, అది నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్గా చదవాలి. టాపిక్ వైజ్ ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు ఆన్సర్ చేయండి. ఓకేనా. ఒక్కొక్క టాపిక్ పైన 200-300 బిట్లు ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఎగ్జామ్స్ బాగా రాయండి. ఎగ్జామ్స్ బాగా రాయండి అంటే కనీసం ఒక 50 ఎగ్జామ్లనే నువ్వు రాయాలా. రాస్తే ఏ బిట్టు కూడా మిస్ కాదు. ఓకేనా. ఇది అండి.